హల్లెలూయా. ఇది నా వాక్యము. 4వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. క్రీస్తు ప్రేమ, లోకంలో ప్రేమలో ఎంత గట్టిగా పెన వేసేసుకుంటాయో, మాట్లాడొద్దంటే మాట్లాడుతూ ఉంటారు, చూడొద్దు అంటే చూస్తూ ఉంటుంటారు, సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టద్దు అంటుంటే చాటుగా అన్నా సరే సెల్ ఫోన్లో మెసేజ్లు వెళ్ళిపోతుంటాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకెందులో అయినా సరే ఆ చాటింగ్లు వెళ్ళిపోతానే ఉంటాయి. లోకపు ప్రేమే అంత బలమైనదైతే లోకంలో ఉన్న ప్రేమే నాశనాన్ని కలుగు చేస్తుంది, ఇబ్బందులు పెడుతుంది, అప్పుల పాలు చేస్తుంది, అవమానం తెస్తుంది, అపకీర్తి తెస్తుంది, హత్యలు జరుగుతాయి. హత్యలు సైతము జరిగిపోవడానికి కారణం లోక ప్రేమ కాదా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ ప్రేమ నాశనానికి నడుపుతుంది, పాతాళానికి లాక్కొని వెళ్ళిపోద్ది, నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోద్ది. కానీ దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ దీనికన్నా బలమైనది, దీనికన్నా బలమైనది. క్రీస్తు ప్రేమ మొట్టమొదట దేవుడు మనల్ని ప్రేమించాడు. మొట్టమొదట దేవుడు మనల్ని తన సొంత కుమారులనుగా కుమార్తెలనుగా అంగీకరించాడు. మొదటగా దేవుడే మనల్ని ప్రేమించాడు. అంత గొప్ప ప్రేమ ఆయనది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమలోంచి మనల్ని ఎడబాపేవి హింస, శ్రమ, కరువు, ఆహారం లేకపోవడం, ఇబ్బంది, అవమానం, ఇలాగ ఎన్ని వచ్చినా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపకూడదు. హింసలు శ్రమలో లేవా? హింసలు లోకంలో లేవా? ఉంటాయి. ఇదో పెద్ద హింస అనుకుంటారు. శ్రమలు లోకంలో లేవా? ఉంటాయి. కానీ ఇదే శ్రమ అనుకుంటుంటారు. వస్త్రహీనత ఉండదా? లోకంలో ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు పుట్టినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వస్త్రాలు లేకుండా ఆ ఉన్న బట్టల్ని తక్కువ అలాగా ఉపయోగించుకుంటున్న వాళ్ళు లేరా? కానీ దేవుళ్ళకి వచ్చాక ఇలా శ్రమలు పడ్డా ఉండేవి. ఏం కాదు, నువ్వు చూసే విధానము తప్పు, నువ్వు చూసే విధానము తప్పు. లోకంలో లేవా శ్రమలు? లోకంలో అందరూ బాగా బతికేస్తున్నారా? అంతెందుకు, నువ్వు బాగా బతికేసేవా? తల్లి గర్భం నుంచి ఇప్పటి వరకు నువ్వు ఒక్క శ్రమ అనుభవించలేదా? ఒక్క దెబ్బ తినలేదా? ఒక్కరు నిన్ను ఒక్క మాట అనకుండానే ఉన్నారా? దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇవన్నీ గొప్పగా నీకు కనిపిస్తుంది అంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏటో గొప్ప అయిపోతున్నావు. కానీ మనది గొప్ప కాదు. దేవుడే మనల్ని పిలుచుకున్నాడు. ఆయన దేవుడయ్యుండి తను తగ్గించుకుని మన కొరకు జన్మించి రక్తము కార్చి ఆ ప్రాణాలను సైతం మనకు అర్పించాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది ఉండకూడదు. అటువంటిది ఏదైనా ఉన్నా ఆ దాని నుంచి ప్రభువారు మిమ్మల్ని విడిపించి మరలా క్రీస్తు ప్రేమలో అంటుకట్టును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.